శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులేమన్మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ అపూర్వ దత్తక్షేత్రాలలో దత్తావధూత సాక్షాత్తు పరమహంస పరివ్రాజకాచార్య వాసుదేవానంద సరస్వతి స్వామి, అదే టేంబే స్వామి వారి శిష్యులు రంగావధూత గారు చే స్థాపించబడినటువంటి నిశ్శబ్ద దత్తక్షేత్రం నారేశ్వర్, గుజరాత్. దానిని మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ఇంతకీ రంగావధూత గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, స్వామివారి తాలూకా విషయాలు తెలుసుకుని తర్వాత మనకి ఈ పూర్తి వివరాలు అందించినటువంటి డాక్టర్ ముత్తోజు కనకాచారి గారు అందించినటువంటి విషయాల్లోకి వెళదాం. రంగ్ అవధూత్ పాండురంగ విఠల పంత్ వాలమే ఇతని పేరు. స్వామి అంటే కారణజన్ముడు అయినటువంటి రంగావధూత గారి పేరు పాండురంగ విఠల పంత్ వాలమే. 1898 నవంబర్ 21న జన్మించారు. 1968 నవంబర్ 19వ తేదీన శరీరాన్ని దేహత్యాగం చేశారు. హిందూ మతంలో దత్తాపంత్, దత్తాత్రేయ గురుచరిత్ర సాంప్రదాయానికి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక అవధూత కవి. ఇతను సన్యాసం స్వీకరించడానికి ముందు చాలా సామాజిక కార్యక్రమాలని అన్నిటిలో కూడా చురుకుగా పాల్గొన్నటువంటి ఉద్యమ కార్యకర్త. స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీజీ గారితో సహా చాలా చురుకుగా అడుగులు వేసి స్వాతంత్ర పోరాట యోధుడు అనే చెప్పుకోవాలి మనం. అయితే భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో దత్త పందును విస్తరించినటువంటి ఘనత, కీర్తి, ఖ్యాతి మన రంగావధూత గారికి చెందుతుంది. ఇతను 45 కంటే ఎక్కువ రచనలు చేశారు. ఎక్కువగా ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి, భక్తికి సంబంధించిన రచనలు ఎక్కువగా చేశారు. స్వామివారు అంటే ఇతను ఎక్కడ పుట్టారు? హరిద్వార్, అంటే పుట్టడం గోధ్రాలో పుట్టారు. దేహత్యాగం చేయడం హరిద్వార్లో దేహత్యాగం చేశారు. సాహిత్య రచనలు వీటన్నిటి గురించి తర్వాత మనం చెప్పుకుందాం. రంగావధూత పాండురంగ విఠల పంత్ వాలమే 21 నవంబర్ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. తల్లిదండ్రులు విఠల్ పంత్ జయరాం వాలమే, తల్లి రుక్మిణీబాయి. వీళ్ళని కాశీ మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఇతని కుటుంబం దేవిలే గ్రామానికి చెందింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా సంగమేశ్వర తాలూకాలో ఉంది. ఇతని తండ్రి విఠల్ దేవాలయానికి సంరక్షకుడిగా అంటే పూజారిగా గోధ్రాకి మారారు. రంగావధూత గారి తండ్రి 1902 ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. అతనికి నారాయణ అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఇతను 1905లో తన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి ప్రియతమ శిష్యుడిగా మారారు. చిన్నతనం నుంచే మతం పట్ల మక్కువ ఎక్కువ. గోధ్రాలో పాఠశాల విద్యను అభ్యసించి గోధ్రాలో తెలంగ హై స్కూల్ నుంచి 1917లో మెట్రికులేషన్ పాస్ అయి ఉత్తీర్ణుడై ఉన్నత చదువుల కోసం అహ్మదాబాద్లో గుజరాత్ కాలేజీలో చేరి అక్కడే మొదటి సంవత్సరం పూర్తి చేసి 2వ సంవత్సరం బరోడాలో కాలేజీకి వెళ్ళి మహాత్మాగాంధీ ప్రభావితం స్వాతంత్ర్య సంగ్రామంలో ఉద్యమంలో ప్రభావితుడై 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడానికి తన చదువును సైతం త్యాగం చేసి వాయిదా వేశాడు. గుజరాత్ విద్యాపీఠాన్ని స్థాపించినప్పుడు అతను 1921లో దాని మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో చేరి పట్టభద్రుడయ్యాడు. ఇక్కడ అమృతలాల్ మోడీ, అంబాలాల్ వ్యాసులతో స్నేహం చేశాడు. పంచమహల్ ప్రాంతంలో అతను తన స్నేహితులతో కలిసి స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. నవజీవన్ ట్రస్ట్లో స్వామి ఆనందతో కలిసి కొంతకాలం పనిచేసి తరువాత 1921లో అహ్మదాబాద్లో రాష్ట్రీయ ఆదర్శ వినయ మందిర్ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
1922లో అతను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో, రాజకీయాలలో చాలా చురుకుగా నిమగ్నమయ్యాడు. తన ఆధ్యాత్మిక అభిరుచి కారణంగా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించాడు. ఠాణాపూర్లో కొంతకాలం గడిచిన తరువాత డిసెంబర్ 1925లో నర్మదా నది ఒడ్డున ఉన్న నరేశ్వర్కి వెళ్ళారు. అక్కడ సరస్వతికి శ్రీ దత్తపురాణాన్ని సుమారు 108 సార్లు పఠించాడు. అతను 1927లో కాలినడకన 108 రోజుల్లో నర్మదా పరిక్రమ అంటే నర్మదా నది తాలూకా మత ప్రదక్షిణ పూర్తి చేసి ధ్యానం తప్ప వేరొకటి తెలియకుండా కఠోరమైనటువంటి సాధన తపస్సు చేపట్టాడు. మళ్ళీ 1930లో పరిక్రమను పూర్తి చేశాడు. అతని నివాసం దత్తకుటీరిగా నిర్మించబడింది. 1937లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని 36లో అతని తమ్ముడు ఎప్పుడైతే మరణించాడో అతని తల్లి నరేశ్వర్కి వెళ్ళి ఆమె మరణించే వరకు అక్కడే జీవించారు. 1967లో తర్వాత అక్కడ ఆసుపత్రిని కూడా నిర్మించడం జరిగింది. అతను 1968 19 నవంబర్ కార్తీకవడ్ హరిద్వార్ ప్రస్తుతం భారతదేశంలో ఉత్తరాఖండ్లో ఉంది. గంగానది ఒడ్డున దేహత్యాగం చేయడం జరిగింది. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. గుజరాత్లో వదోదరా పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో నర్మదా నదీ తీరంలో రంగావధూత నిశ్శబ్ద ఆశ్రమం ఉంది. ఇందులో దత్తావతారులైనటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి ప్రధాన శిష్యుల్లో ఒకరైనటువంటి రంగావధూత సుందరమైనటువంటి నిశ్శబ్ద దత్తక్షేత్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆశ్రమంలోనే రంగావధూత గారి సమాధి మందిరం కూడా ఉంది. రంగావధూత 27 సంవత్సరాల వయస్సులో నారేశ్వరికి వెళ్ళి అక్కడ గొప్ప అరణ్యంలో ఉన్న శ్మశాన వాటిక చుట్టూ ఉన్న 7 గ్రామాల్లో ఎవరు చనిపోయినా అక్కడ దహనం చేసేవారు. స్వామివారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అది ఏమిటి అంటే ఒక నెమలి మరొక పాము కలిసి నాట్యం చేయను. అది చూసి ఆశ్చర్యపడ్డాడు. 1925వ సంవత్సరంలో జరిగినటువంటి వింత సంఘటన వారి జీవితంలో కలిగినటువంటి మొట్టమొదటి జ్ఞానోదయం. అదే జీవితంలో ఒక ఎన్లైట్మెంట్, అపూర్వమైనటువంటి జ్ఞానోదయం. ఈ సంఘటన వారి జీవితాన్ని ఆధ్యాత్మిక దిశగా మలుపు తిప్పింది. విశ్వనేస్తంగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ రంగావధూత గారు గొప్ప ఋషి, యోగి, కవి, సంగీత వాయిద్యకారుడు, సంస్కృత పండితుడు, వేద పండితుడు, గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప సంఘ సంస్కర్తగా మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా గొప్ప ఆధ్యాత్మిక విప్లవకారుడు. వీరు అన్నిటికన్నా ఫ్లూట్ చాలా చక్కగా వాయిస్తారు, వీణ వాయిస్తారు, భజన పాటలు స్వరపరిచి గానం చేసినటువంటి గొప్ప గాయకుడు. సంగీతంలో అనేక రాగాలు తెలిసినటువంటి మహానుభావులు. కేవలం ఒక గుజరాతీ భాషలోనే కాకుండా హిందీ, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కలిగినటువంటి ఈ వ్యక్తి ఎన్నో గ్రంథాలు వ్రాసారు. వారు వ్రాసినటువంటి గొప్ప గ్రంథం రిమూవల్ ఆఫ్ టెన్షన్. ఈ గ్రంథాలలో 85వ పేజీలో వారు వ్రాసినటువంటి ఇతర గ్రంథాల్లో జాబితా కూడా ఉంటుంది. వారు వ్రాసిన గ్రంథాలు, స్వరపరిచిన రాగాలు, పాడినటువంటి భజన క్యాసెట్లు నారేశ్వర్లో ఇప్పటికీ ఆశ్రమంలో లభిస్తాయి. అదేవిధంగా వదోదర పట్టణంలో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా లభిస్తాయి. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు భజనలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి కాకడ హారతి, ఉదయం 9 గంటల వరకు శనగహారతి, ఉదయం 9:30కి పాదుకా పూజ, సాయంకాలం 6 గంటలకి సాయం హారతి జరుగుతుంది. అదేవిధంగా గురు పౌర్ణిమ, దత్త జయంతి, రంగ జయంతి, రంగ ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం వేల మంది భక్తుల సమక్షంలో నిర్వహించబడతాయి. అప్పుడప్పుడు గణపతి యజ్ఞం, దత్తయజ్ఞం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 12 గంటలకి నుండి మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఉచిత భోజనం లభిస్తుంది. ఇక్కడ ఉండటానికి వసతి కూడా ఉంది. భోజన సమయంలో మందిరం మూసివేస్తారు. శ్రీ రంగావధూత గారు ధ్యానం చేసినటువంటి గది ఇది నిశ్శబ్ద క్షేత్రంలో ఉంది. ఇక్కడ భక్తులు నిశ్శబ్దాన్ని పాటిస్తూ కొంతసేపు ధ్యానం చేయవలసి ఉంటుంది. ఈ నిశ్శబ్ద క్షేత్రంలో ధ్యానం చేస్తే కొన్ని నిమిషాల్లో ధ్యానం కుదరడం దీని తాలూకా ప్రత్యేకత. ఇక్కడ అరగంట సేపు ధ్యానం చేసి రావాలి. ఎవరి అనుభవం వారిదే చేస్తే తెలుస్తుంది. ఇక్కడే మరికొన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కూడా ఉన్నాయి. ఆశ్రమానికి 200 అడుగుల దూరంలో దిగువన నర్మదా నది ఉంది. ఇందులో స్నానం చేయడం ఎంతో సరదాయే కాకుండా పుణ్యం కూడా.
ఈ నది వద్ద వెనువెంటనే ఇక్కడ తీయడానికి, ఫోటోలు తీయడానికి కెమెరామెన్లు కూడా ఉంటారు. ఇక్కడ బరోడా వదోదరా నగరం నుండి ఒడ్డున ఒక పోలీస్ కాలనీ ఉన్నది. ఈ 1968వ సంవత్సరంలో ఈ కాలనీ వాసులు ఒక శివాలయాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నారు. దీని ప్రారంభోత్సవానికి శ్రీ రంగావధూత గారిని ఆహ్వానించడానికి నిశ్చయిస్తే, కానీ దురదృష్టవశాత్తు రంగావధూత గారు దేహత్యాగం హరిద్వార్లో అప్పుడే హఠాన్మరణం చెందారని దుర్వార్త విని వారు చాలా విచారపడడం జరిగింది. ఎప్పుడైతే విచారపడ్డారో పోలీసు కాలనీ వాసులు శివాలయంతో పాటు శ్రీ రంగావధూత మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. 7/2/1969లో నిర్మించిన ఈ 2 మందిరాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. దత్తోపాసకులైనటువంటి శ్రీ రంగావధూత గారు కూడా శ్రీ దత్తవాణిని బృందావన సరంగ్ అనే రాగంలో స్వరపరిచి గానం చేసినటువంటి సీడీని మనం వింటూ ఉంటే సాక్షాత్తు దత్తపారవస్యంలో మునగక తప్పదు. నారేశ్వరంలో రంగావధూత గారి ఆశ్రమాన్ని దర్శించినటువంటి ప్రముఖులు బాలాసాహెబ్ మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీమతి విమలా తాయితాకర్ గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగకర్త, శ్రీ మురారి బాపు గొప్ప రామాయణ కథావర్ణకుడు, శ్రీ సుందరం గొప్ప గుజరాతీ కవి, శ్రీ పండిత్ బస్రాజ్ గొప్ప హిందుస్థానీ వీణా వాయిద్యకారుడు, శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, శ్రీ సచ్చిదానంద ద్వారకాపీఠాదివాసులు, శ్రీ ముక్తానంద గణేశ్పురి ఆశ్రమాధిపతి, శ్రీ దత్త విజయానంద తీర్థ మైసూరు దత్తపీఠం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు దగ్గరలో ఉన్నటువంటి పుతిన్ మహారాజు ఆశ్రమం, అలాగే మరికొంత దూరంలో ఉన్నటువంటి కబీర్వాడిని పొడవులో వెళ్ళి దర్శిస్తే మంచిది. దత్తాత్రేయ భగవాన్ని భక్తులు ఆధ్యాత్మిక సాధనలు ఒకసారి దర్శిస్తే బాగుంటుంది. ఇక్కడికి చేరే మార్గం హైదరాబాద్ నుంచి నారేశ్వర్కి 170 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి వదోదరకి డైరెక్ట్గా రైళ్లు, విమానాలు ఉన్నాయి. వదోదర బస్టాండుకి డైరెక్ట్ బస్సు ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకి, ఉదయం 7 గంటలకి 9 గంటలకి ఉంటుంది. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారేశ్వర్కి బస్సు ఉంది. 1.5 గంట సేపు అంటే గంటన్నర సేపు ప్రయాణం. వదోదర నుంచి మియాగాంకి వెళ్ళే రైలు మార్గంలో నారేశ్వర్ రోడ్డు అనే బస్సు స్టాప్ వస్తుంది. కానీ అక్కడ నుండి నారేశ్వర్కి వెళ్ళడానికి ఆటోలు, టాక్సీలు దొరకవు. కాబట్టి బస్సులో లేదా టాక్సీలో వెళ్ళి రావటం మంచిది. శ్రీ స్వామివారి తాలూకా చిరునామాకి వెళ్ళబోయే ముందు మరికొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. రంగావధూత గారు గుజరాతీ, హిందీ, మరాఠీ, ఆంగ్లం, సంస్కృతంలో నిష్ణాతులు. గంజేరి అనే కలం పేరుతో దినపత్రికలో సమకాలీన అంశాలపై కాలంలో రాయడం ప్రారంభించారు. 1918 నుంచి 1925 మధ్య అనేకమైన రచనలు రాశారు. చాలా వాటిని అనువదించారు. అతను స్కూలు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఎర్నెస్ట్ హోవార్డ్ క్రాస్బీ తాలూకా టాల్స్టాయ్ని గుజరాతీలో టాల్స్టాయ్ అనే సెక్షన్ 1924లో అనువదించారు. అలాగే ఉపనిషద్ని వటో 1924లో, విష్ణు పునర్నివార్త 1924లో ఉపనిషత్తులు మరియు విష్ణు పురాణంపై అతను రచనలు చేశారు. అలాగే గీర్వాహ భాష ప్రవేశ 1-2 భాగాలు 1924 సంస్కృత వ్యాకరణంపై ఒక రచన చేశారు. ఇతను పాఠశాలలో సంస్కృతాన్ని బోధించేటప్పుడు విద్యార్థుల కోసం సిద్ధం చేసినటువంటి ఏమిటంటే సద్బోధ శతకం బాలబోధిని 1924లోని, అది కూడా భర్తృహరి యొక్క శతకత్రయం నుంచి కాకా కలేల్కర్ ఎంపిక చేసి విద్యార్థులకు అంకితం చేసినటువంటి శ్లోకాలు, పద్యాలు, వ్యాఖ్యానం రాశారు. అలాగే లియో టాల్స్టాయ్ తాలూకా వాట్ షెల్ వి దెన్ త్యారే కరీషు సుగా 1928లో నరహరి పారిక్తో పాటు గుజరాతీలో ఈ కాలంలో అతను బోల్డన్ని రచనలు చేశారు. రెంటియానా రహస్య స్వరాజ్ కీర్తన్ అహింస ఎట్లేషు, అలాగే బంగ్నోల్ లోటో శీర్షిక కింద ప్రచురించబడినటువంటి కాలములు. అవధూత ఆనంద్
భక్తిపై దృష్టి పెట్టి అవధూతి ఆనంద్ 1931 పేరుతో సేకరించినటువంటి భజనలు భక్తి పాటలు రాశారు. రంగ హృదయం 1932లో జ్ఞానపీఠం భక్తికి సంబంధించిన స్తోత్రాలు రాశారు. గురులీలామృతం 1934, 36 3 సంపుటాలు 148 అధ్యాయాలుగా విభజించబడ్డాయి. 19,005 కంటే ఎక్కువ దోహరాలని జంటలను కలిగి ఉంది. గుజరాత్లో ప్రసిద్ధి చెందినటువంటి దత్తాత్రేయకి అంకితం చేసినటువంటి 52 చరణాల పద్యాన్ని దత్తభవాని 1935లో రచించారు. వత్రగీత 1935లో రచించారు. అలాగే అతని స్నేహితుడు అమృతలాల్ మోడీని ఉద్దేశించి ఆధ్యాత్మిక గురించినటువంటి 16 లేఖల సమాహారం రంగ్ తరంగ్ 1951లో అనేది మరాఠీ అభంగ భజనల సమాహారం. అమర్ ఆదేశ్ 1955 అనేది అతను వివిధ ఉపన్యాసాల సమాహారం. శ్రీ రంగపత్ర మంజూష 1-2 భాగాలు 1975, 86 అనేది స్నేహితులు మరియు బంధువులను ఉద్దేశించి రాసిన లేఖల సమాహారం. సంగీత గీత అనేది గుజరాత్లో భగవద్గీతకి ఒక అసలైనటువంటి పద్య అనువాదం. అయ్యా ఇక్కడికి సమాప్తం. రంగావధూత గారు రచించినటువంటి రచనలను కూడా మనం ఇందులో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంకా ప్రధానమైన రచనలు కొన్ని మరణానంతరం ప్రచురించబడ్డాయి. అవి రంగిద్రయం 1932, నరేశ్వర మహత్యం శ్రీ వాసుదేవనం సుధా వాసుదేవ సప్తసతి 1970, శ్రీ సప్తసతి గురుచరిత్ర దత్తయక్ పద్ధతి 1973, గురుమూర్తి చరిత్ర 6, ప్రశ్నోత్తరగే, నమస్మరణ్ ఇలాంటి రచనలన్నీ కూడా స్వామివారు దేహత్యాగం చేసిన తరువాత విడుదల కాబడినటువంటి స్వామివారి తాలూకు అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా దేహత్యాగం చేసిన తరువాత కూడా అవి ప్రచురించబడ్డాయి. ఇక్కడికి సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీష గో బ్రహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. చిరునామా రంగావధూత నివాస ట్రస్ట్, నారేశ్వర్ పోస్ట్, సయార్ వయా, అంకలేశ్వర్ జిల్లా, వదోదర, గుజరాత్ 390-01-9. సిటీ ఆఫీస్ అడ్రస్ శ్రీ రంగమందిర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, బుట్టి జంప ఏరియా, వదోదర, గుజరాత్ 390-01-9. అలాగే సమాచారం కావలసిన వారు శ్రీ దత్తప్రసాద్ నందలాల్ పాఠక్, 4 సుకృత్ బ్యాంక్ ఆఫ్ బరోడా సొసైటీ, సువర్ణలక్ష్మి అపార్ట్మెంట్ లేన్, ఇంద్రపురి గాయత్రి మందిరానికి దగ్గర, వాఘోడియా రోడ్, వదోదర, గుజరాత్ 390-01-9. సెల్ నెంబర్ 0992571256.